హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనము ఐటీఐలో జరిగేటువంటి సిబిటి ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ లోపల అప్లోడ్ చేసేటువంటి అన్ని వీడియోస్ మీకు పొందడానికి వెంటనే మన ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తర్వాత యాక్చువల్గా విషయానికి వచ్చినట్టయితే ఐటీఐ సిబిటి ఎగ్జామ్స్ మనకి డిసెంబర్ 20వ తేదీన స్టార్ట్ కాబోతున్నాయి. ఈ డిసెంబర్ 20వ తేదీన స్టార్ట్ కాబోయేటువంటి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొదటగా సెకండ్ ఇయర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అప్లోడ్ చేయబోతున్నాం. దీంట్లో సుమారుగా ఒక 70-80 వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కలిపి మీకు వీడియో లోపల అప్లోడ్ చేస్తున్నాం. అయితే క్వశ్చన్స్ అన్నీ ఒకే వీడియో లోపల చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నామంటే పార్ట్స్ వైజ్గా వీడియోని డివైడ్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ట్రేడ్ థియరీ ఎలక్ట్రీషియన్ పార్ట్ 1 వీడియోలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డీసీ జనరేటర్? చూడండి, ఇక్కడ మనకి ఒక డీసీ జనరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సర్క్యూట్ డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఈ డీసీ జనరేటర్ యొక్క పేరు ఏంటి అనేటువంటి విషయాన్ని మనము అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్స్ లోపల ఏ ఆప్షన్స్ ఇచ్చిండు అని కనుక చూసినట్టయితే డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్, డిఫరెంట్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్, క్యుములేటివ్ లాంగ్ షంట్ జనరేటర్ అండ్ క్యుములేటివ్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఈ ఆప్షన్లలో ఈ ఫిగర్కు సంబంధించింది ఏ జనరేటరు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫిగర్ ఇంకొకసారి చాలా జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత మీరు ఆప్షన్ నోట్ చేసుకోండి. నేను ఆప్షన్ వెంటనే మీకు రివీల్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని కనుక చూసినట్టయితే డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ యొక్క ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కాంపౌండ్ జనరేటర్. ఎందువల్ల అంటే దీంట్లో మీకు సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అండ్ షంట్ ఫీల్డ్ వైండింగ్ కనబడుతోంది. అండ్ షంట్ ఫీల్డ్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ డైరెక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అయినట్టు మనకు యారో మార్క్స్ ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి ఇది లాంగ్ షంట్ జనరేటర్, కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి డిఫరెన్షియల్ లాంగ్ షంట్ జనరేటర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్? సో డీసీ జనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది క్వశ్చన్. దీంట్లో ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఏమున్నాయి చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి కార్క్ స్క్రూ రూల్, ఆప్షన్ బి వచ్చేసి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఆప్షన్ సి వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఆప్షన్ డి వచ్చేసి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ 4 ఆప్షన్లలో డీసీ జనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని కనుక చూసినట్టయితే మనందరికీ తెలుసు డీసీ జనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటండి? ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లా పైన ఆధారపడి డీసీ జనరేటర్ వర్క్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామండి. హౌ మెనీ ప్యారలల్ పాత్స్ ఇన్ డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఆఫ్ ఏ 4-పోల్ డీసీ జనరేటర్? 4-పోల్ డీసీ జనరేటర్ ల్యాప్ వైండింగ్లో ఉందండి. 4-పోల్ డీసీ జనరేటర్ ల్యాప్ వైండింగ్లో ఉంది. ల్యాప్ వైండింగ్ లోపల కండిషన్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటాయో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ కూడా
అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ క్వెషన్ ఏమడిగిండు? హౌ మెనీ పారలెల్ పాత్స్ అన్నాడు. ఇది ఏ జనరేటరు డూప్లెక్స్ వైండింగ్ అన్నాడు కాబట్టి 4 × 2 8 సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కు ఉన్నటువంటి ఆన్సర్ ఏంటండి? 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? మనకి జనరేటర్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ని మనం ఏమంటామంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్స్ లోపల ఏ వచ్చేసి బిఎల్వి, ఆప్షన్ బి వచ్చేసి బిఎల్ సైన్ టీటా, ఆప్షన్ సి వచ్చేసి బిఐఎల్ సైన్ టీటా, ఆప్షన్ డి వచ్చేసి బిఐఎల్ కాస్ టీటా. దీంట్లోపల డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి అని కనుక చూసినట్టయితే బిఐఎల్ సైన్ టీటా అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఈ వోల్ట్స్ అనేది దాని యొక్క యూనిట్స్ అండి. సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిసి జనరేటర్ ఇఫ్ ఈజ్ ఫీల్డ్ ఈజ్ కనెక్టెడ్ ప్యారలల్ విత్ ది ఆర్మేచర్? ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్కి ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నది. ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్కి ప్యారలల్లో కనుక కనెక్ట్ చేస్తుంటే ఆ జనరేటర్ యొక్క పేరు ఏంటి అనేది క్వశ్చన్. మనందరికీ తెలుసండి, ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్ వైండింగ్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే షంట్ జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ షంట్ జనరేటర్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దామండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపెన్సేటింగ్ వైండింగ్ ఇన్ డిసి జనరేటర్? డిసి జనరేటర్ లోపల కాంపెన్సేటింగ్ వైండింగ్ను మనం ఎందువల్ల చేస్తాము? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మినిమైజ్ ది రఫ్ కమ్యూటేటర్, తర్వాత మెయింటైన్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్, న్యూట్రలైజ్ ది డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్, అదేవిధంగా డిక్రీజెస్ ది ఎగ్జైటేషన్ కరెంట్ ఆఫ్ ఏ ఫీల్డ్ కాయిల్. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎందువల్ల చేస్తాము అంటే న్యూట్రలైజ్ ది డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్. జనరేటర్ డిసి జనరేటర్ లోపల డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ను మినిమైజ్ చేయడానికి మనం ఏం చేస్తాము? కాంపెన్సేటింగ్ వైండింగ్ను చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్? ఆర్మేచర్ వైండింగ్ కనుక ఉంటే ఆర్మేచర్ వైండింగ్ని మనము ఏ ఎక్విప్మెంట్ తోటి మెజర్ చేస్తాము, ఏ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మెజర్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్ల లోపల చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి మెగ్గర్, ఆప్షన్ బి వచ్చేసి మల్టీమీటర్, ఆప్షన్ సి వచ్చేసి సిరీస్ టైప్ ఓమ్ మీటర్, ఆప్షన్ డి వచ్చేసి కెల్విన్ బ్రిడ్జ్. సో దీంట్లోపల అన్ని ఎక్విప్మెంట్స్ తోటి కూడా మనము రెసిస్టెన్స్ను మెజర్ చేయొచ్చు. బట్ యాక్యురేట్గా రెసిస్టెన్స్ మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని కనుక చూసినట్టయితే కెల్విన్ బ్రిడ్జ్. ఆప్షన్ డి అనేది కెల్విన్ బ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 చూద్దామండి. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ది ఆర్మేచర్ వైండింగ్ ఫర్ షార్ట్ అండ్ ఓపెన్ సర్క్యూట్స్? సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్మేచర్ వైండింగ్ కనుక షార్ట్ సర్క్యూట్ అయినా ఓపెన్ సర్క్యూట్ అయినా దాన్ని ఏ ఎక్విప్మెంట్ తోటి మనము టెస్ట్ చేస్తాము అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ చూడండి. టంగ్ టెస్టర్, ఇంటర్నల్ గ్రోవ్లర్, ఎక్స్టర్నల్ గ్రోవ్లర్ అండ్ డిజిటల్ మల్టీమీటర్. ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్లలో ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి
ఆర్మేచర్ వైండింగ్ని మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లోపల ఆప్షన్ సి ఎక్స్టర్నల్ గ్రోవ్లర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డీసీ జనరేటర్? ఇక్కడ మనకి ఒక డీసీ జనరేటర్ ఫిగర్ ఇచ్చిండు. ఆ ఫిగర్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అది ఏ రకమైనటువంటి డీసీ జనరేటర్ అనేటువంటిది క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్స్ కనుక చూసినట్టయితే షంట్ జనరేటర్, సిరీస్ జనరేటర్, డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ షంట్ మోటార్, సిరీస్ మోటార్, డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్, క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ని ఇంకొకసారి చూడండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేసి ఇది ఏ రకమైనటువంటి మోటారు అని అడగడం జరిగింది. మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ల లోపల చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏం కనబడుతుంది? ఆర్మేచర్కి ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నది. సో ఆర్మేచర్కి ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్లో ఉంటే మనం దాన్ని ఏమంటామండి? షంట్ జనరేటర్ అని కానీ షంట్ మోటార్ అని కానీ చెప్పుకుంటాం. ఇక్కడ మోటార్ కాబట్టి ఈ క్వశ్చన్కు మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ డీసీ షంట్ మోటార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. Which rule determine the direction of current in DC motor? DC మోటార్ లోపల కరెంటును ఏ రూల్ ప్రకారంగా మెజర్ చేస్తాం? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్, రైట్ హ్యాండ్ పామ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇక్కడ మనందరికీ తెలుసు డైరెక్షన్ కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కానీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని కానీ కరెంటు డైరెక్షన్ని కానీ మెజర్ చేయడానికి మనకి జనరేటర్కి మోటార్కు కలిపి 2 రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఒకటి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకటి. ఈ రూళ్ళల్లో జనరల్గా మనము వాడేటువంటిది ఏంటి అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము డీసీ జనరేటర్లకి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డీసీ మోటార్స్కి వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి? సి ఆప్షన్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం నేమ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డీసీ మోటార్. మనకు ఒక డీసీ మోటార్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి సర్క్యూట్ డయాగ్రామ్ను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఏ టైప్ ఆఫ్ మోటార్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీంట్లోపల ఆప్షన్ కనుక చూస్తున్నట్టయితే ఏ షంట్ మోటార్, బి సిరీస్ మోటార్, సి లాంగ్ షంట్ మోటార్, డి షార్ట్ షంట్ మోటార్. ఈ 4 మోటార్లలో సర్క్యూట్ డయాగ్రామ్ను చూసి చెప్పండి. సర్క్యూట్ డయాగ్రామ్లో సిరీస్ వైండింగ్ ఉంది, షంట్ వైండింగ్ వచ్చేసి కేవలం ఆర్మేచర్కి మాత్రమే కనెక్ట్ చేయబడి ఉన్నది. కాబట్టి మనందరికీ ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ ఏ షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. What is the formula to calculate the back EMF in DC motor? DC మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తాము అనేటువంటిది క్వశ్చన్. ఈ క్వశ్చన్ లోపల 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ వచ్చేసి ఈబి ఈక్వల్ టు జెడ్ఎన్పి బై పై 60A. ఆప్షన్ బి వచ్చేసి బ్యాక్ ఈఎంఎఫ్ బి ఈక్వల్ టు ఎన్పి బై జెడ్ పై 60A. ఆప్షన్ సి వచ్చేసి ఈబి ఈక్వల్ టు పై జెడ్ ఎన్పి బై 60A. ఆప్షన్ డి వచ్చేసి పై 60A బై జెడ్ఎన్పి. దీంట్లోపల మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్ ఫార్ములా ఏంటిది? పై జెడ్ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి 12th క్వశ్చన్కి రైట్ ఆన్సర్. పై జెడ్ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 13 చూద్దామండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? ఒక ఎక్విప్మెంట్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ ఇచ్చేసి ఆ ఎక్విప్మెంట్ పేరు ఏంటి అని అడగడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్‌ని మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ వచ్చేసి ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అన్నారు. ఆప్షన్ బి వచ్చేసి ఇంటర్నల్ గ్లోవర్ అని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి వచ్చేసి ఎక్స్టర్నల్ గ్లోవర్ అని చెప్పడం జరిగింది. ఆప్షన్ డి వచ్చేసి కూడా 2 టైమ్స్ టైప్ అయిందండి. దట్ ఈస్ ద వన్ ఆప్షన్ ఈజ్ మెగ్గర్. సో ఎక్స్టర్నల్ గ్లోవర్. సో ఇక్కడ ఇది చూసినట్టయితే ఇది గ్లోవర్ ఫిగరు. ఇది ఎక్స్టర్నల్గా మనం మెజర్ చేస్తాం కాబట్టి ఆప్షన్ డి ఎక్స్టర్నల్ గ్లోవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 కనుక చూసినట్టయితే క్వశ్చన్ ఏముంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వైండింగ్ ఇఫ్ కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దెన్ ది పోల్ పిచ్? కాయిల్ పిచ్ గనక పోల్ పిచ్ కంటే తక్కువ ఉన్నట్టయితే ఆ వైండింగ్ని ఏ వైండింగ్ అని పిలుస్తాము అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటి? ఫుల్ పిచ్ వైండింగ్, హాఫ్ పిచ్ వైండింగ్, లాంగ్ క్రోడెడ్ వైండింగ్, షార్ట్ క్రోడెడ్ వైండింగ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి వచ్చేసి షార్ట్ క్రోడెడ్ వైండింగ్. ఎందువల్ల షార్ట్ క్రోడెడ్ వైండింగ్ అంటున్నాము అంటే కాయిల్ పిచ్ అనేది లెస్ దెన్ ది పోల్ పిచ్. పోల్ పిచ్ కాయిల్ పిచ్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము షార్ట్ క్రోడెడ్ వైండింగ్ అని పిలవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఇన్సులేటెడ్? ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చిండు, లైట్గా ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ టైప్ ఆఫ్ వైండింగ్ అని క్వశ్చన్ లోపల అడగడం జరిగింది. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయి అని కనుక చూసినట్టయితే డ్యూప్లెక్స్ ల్యాప్ వైండింగ్, ట్రిప్లెక్స్ ల్యాప్ వైండింగ్, సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అండ్ క్వాడ్రపుల్ ల్యాప్ వైండింగ్ అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైండింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆప్షన్ చూడండి. ఇది ఏంటి అంటే డ్యూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. ఆప్షన్ ఏ డ్యూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 16, వాట్ ఈస్ ద గ్రోవర్ టెస్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్? ఇక్కడ ఒక గ్రోలర్ ఫిగర్ ఇచ్చిండు, దాని లోపల ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ను గ్రోలర్ పైన పెట్టి ఫిగర్ చూపించడం జరిగింది. మనం చేసేటువంటి టెస్ట్ దేనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది క్వశ్చన్. చూడండి, ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, గ్రౌండ్ కాయిల్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ కమ్యూటేటర్ టెస్ట్. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రోవర్ తోటి మనం ఏం చేస్తాం అనేది ఇంతకుముందు కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రౌండెడ్ కాయిల్ టెస్ట్. మనం టెస్ట్ చేసేది ఏంటిది? యాక్చువల్గా ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ అన్ని టెస్టులు చేస్తామండి. షార్ట్ సర్క్యూట్ అనేది నథింగ్ బట్ ఏ గ్రౌండ్ టెస్ట్ కాబట్టి గ్రౌండెడ్ కాయిల్ టెస్ట్ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇన్ DC షంట్ మోటార్ ఇఫ్ సప్లై టర్మినల్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్? చూడండి, క్వశ్చన్ చూడండి, సప్లై టర్మినల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే DC మోటార్ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో ఆప్షన్స్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? రన్ ఇన్ స్లో స్పీడ్, మోటార్ స్లోగా రన్ అవుతుంది అంటున్నారు. ఆప్షన్ బి వచ్చేసి రన్స్ ఇన్ హై స్పీడ్, మోటార్ హై స్పీడ్లో రన్ అవ్వడం జరుగుతుంది. రన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ లోపల రన్ అవుతుంది. రన్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్ లోపల రన్ అవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటి? మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటి క్వశ్చను? మోటార్ యొక్క సప్లై టర్మినల్స్ను ఇంటర్చేంజ్ చేశాడు, సప్లై టర్మినల్స్ను రివర్స్ చేశాడు. రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ విధమైనటువంటి చేంజెస్ రాదు. మోటార్ స్పీడ్గా తిరగడం కానీ స్లోగా తిరగడం కానీ జరగదు.
మోటారు సేమ్ డైరెక్షన్ లోపల రొటేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మోటార్ రివర్స్ డైరెక్షన్ లోపల జరగడం ఏ విధంగా తిరుగుతుంది అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. మోటార్ రివర్స్ డైరెక్షన్ లోపల రన్ అవ్వాలంటే ఆర్మేచర్ వైండింగ్ని కానీ ఫీల్డ్ వైండింగ్ని కానీ ఇంటర్చేంజ్ చేయాలండి. ఆర్మేచర్ వైండింగ్ కరెంట్ డైరెక్షన్ కానీ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ డైరెక్షన్ కానీ మనం రివర్స్ చేస్తే మోటార్ రివర్స్ డైరెక్షన్ లోపల తిరగడం జరుగుతుంది. కానీ సప్లై టెర్మినల్స్ చేంజ్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి చేంజెస్ రావు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామండి. వాట్ ఈస్ ద స్పీడ్ ఇఫ్ ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఏ షంట్ మోటార్ ఈజ్ ఓపెన్? ఇక్కడ చూడండి, షంట్ మోటార్ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ చేశారు అన్నాడు. ఓపెన్ చేసినప్పుడు మోటార్ ఏం జరుగుతుంది అంటే, జనరల్గా మోటారు ఆప్షన్స్లో స్టాప్ రన్నింగ్, మోటార్ రన్స్ నార్మల్లీ, రన్స్ ఎట్ లో స్పీడ్, రన్స్ ఇన్ వెరీ హై స్పీడ్. దీంట్లోపల ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ అవుతుందో జరిగేటువంటిది ఏంటి అని కనుక గమనిస్తే, ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ అవ్వంగానే మోటార్ లోపల ఫ్లక్స్ వీక్ అవుతుంది. వీక్ ఫ్లక్స్ గివ్స్ హై స్పీడ్. ఫ్లక్స్కి స్పీడ్కి రిలేషన్షిప్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లోపల ఉంటుంది. ఫ్లక్స్ 0 అవుతుంది కాబట్టి మోటార్ అనేది ఇన్ఫినిట్ స్పీడ్ తోటి రన్ అవ్వడం జరుగుతుంది. సో మోటార్ రన్స్ వెరీ హై స్పీడ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 19 చూద్దామండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఇన్ స్టేటర్ ఆఫ్ అన్ ఏసీ మోటార్? ఒక ఏసీ మోటార్ యొక్క స్టేటర్ యొక్క ఎలక్ట్రికల్ డిగ్రీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. దీనికి ఫార్ములా ఇవ్వడం జరిగింది. టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్ టు 180 degrees బై నంబర్ ఆఫ్ స్లాట్స్. బి ఆప్షన్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్ టు 108 degrees ఇంటూ నంబర్ ఆఫ్ స్లాట్. సారీ, దిస్ ఈజ్ 108 కాదండి, 180 అని చదువుకోండి. క్వశ్చన్ తప్పుగా ప్రిపేర్ చేయడం జరిగింది. 108 కాదు, 180, 180. ఆప్షన్ సి వచ్చేసి టోటల్ డిగ్రీస్ ఈక్వల్ టు 180 బై నంబర్ ఆఫ్ పోల్స్. టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్ టు 180 బై నంబర్ ఆఫ్ పోల్స్. దీంట్లోపల రైట్ ఆప్షన్స్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్ టు 180 ఇంటూ నంబర్ ఆఫ్ పోల్స్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏసీ మోటార్ స్టార్టర్? ఇక్కడ మీకు ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఫిగర్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ మోటార్ యొక్క ఎలక్ట్రికల్ స్టార్టర్ అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆప్షన్ లోపల మనకి ఏమి ఇచ్చారు అనేది మీరు జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి డిఓఎల్ స్టార్టర్, ఆప్షన్ బి వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, ఆప్షన్ సి వచ్చేసి సెమీ ఆటోమేటిక్ స్టార్టర్, ఆప్షన్ డి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్. ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ను ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఆప్షన్ లోపల రైట్ ఆప్షన్ కనుక మనకు చూసినట్టయితే బి, దిస్ ఈజ్ ద ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. బి ఈజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. సో ఈ విధంగా మనము దీనికి సిబిటి, ఐటీఐ సిబిటికి సంబంధించినటువంటి ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అప్లోడ్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా
ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని, అదేవిధంగా కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కలిపి మీకు ఈ టెస్ట్ పేపర్ చేసి ఇవ్వడం జరిగింది. సో వీటినన్నిటిని ప్రిపేర్ అయ్యి మీరు మంచి మార్కులతోటి పాస్ అవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రాబోయే సిబిటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఈ టెస్ట్ని మీరు ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.